ప్రజా సమస్యలే తనను రాజకీయాల్లోకి వచ్చేలా చేశాయని పాలకొల్లు వైసీపీ అభ్యర్థి డాక్టర్ బాబ్జీ అన్నారు. గతంలో టీడీపీలో ఉన్నప్పటికీ తన సిద్ధాంతాలు నచ్చి రాజశేఖర్ రెడ్డి సలహాలు తీసుకునేవారని ఆయన తెలిపారు. ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీ, కేంద్రంలో బీజేపీ విజయం సాధిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. నాడు డాక్టర్గా ఎంతో మందికి ప్రాణం పోసి నేడు నాయకుడిగా పాలకొల్లు నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీలో దిగుతోన్న సత్యనారాయణ మూర్తితో మా ప్రతినిధి శ్యామలరావు ఫేస్ టు ఫేస్. వైద్య వృత్తిలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నటువంటి చవటపల్లి సత్యనారాయణమూర్తి అలియాస్ డాక్టర్ బాబ్జీ పాలకొల్లు నియోజకవర్గం నుండి 2019 ఎన్నికలకు వైఎస్ఆర్సీపీ నుండి పోటీ చేయడానికి రెడీగా ఉన్నారు. ప్రసారం ఎలా జరుగుతుంది, రాజకీయాలకి తను రావడానికి గల కారణాలు ఏంటి, వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, డాక్టర్గా అనేకమైనటువంటి మందికి వైద్యాన్ని అందించినటువంటి మీరు రాజకీయాల్లోకి రావడానికి గల కారణాలు ఏంటి సార్? యాక్చువల్గా రాజకీయం మీద నాకు అసలు ఇంట్రెస్ట్ లేదండి. ఒరిజినల్గా 2004లో చంద్రబాబు నాయుడు గారు స్పెసిఫిక్గా 2-3 సార్లు కవర్ పంపించారు. కవర్ పంపించినప్పుడు నాకు రాజకీయం మీద ఇంట్రెస్ట్ లేదు కాబట్టి వద్దులే అని చెప్పాను. అయితే నారాయణ స్వామి గారు ఎక్స్ ఎంపీ ఉన్నారు కదండి, ఆయన జిల్లా పరిషత్ చైర్మన్ చేశారు. నారాయణ స్వామి గారు నాకు మావయ్య అవుతారు, మన ఆయన వచ్చి లేదు ఒక చీఫ్ మినిస్టర్ లెవెల్లో అలా కవర్ పంపించినాడు, నువ్వు అలా వెళ్ళను అంటాం తప్పది, అలా కాదు వెళ్ళి మాతో చెప్పినట్టు ఆయనతో చెప్పేసి వచ్చాయి నువ్వు అని యాక్చువల్గా నన్ను పంపించారు. దానికి కారణం నారాయణ స్వామి గారు. నేను పాలిటిక్స్లోకి వెళ్ళి వచ్చానంటే నేను అక్కడికి వెళ్ళిన తర్వాత చంద్రబాబు నాయుడు నాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇమీడియట్గా దగ్గర ఒక 20 మినిట్స్ పైనే మాట్లాడాను. మాట్లాడిన తర్వాత నేను చెప్పాను, నాకు ఇంత ఇంట్రెస్ట్ లేదండి, మీకు ఏమైనా కావాలంటే నేను చేసి పెడతాను, కానీ పాలిటిక్స్లో మొత్తం నాకు ఇంట్రెస్ట్ లేదంటే లేదు డాక్టర్, నాకు కావాలి, ఇటువంటి వాళ్ళు కావాలి, నాకు డిస్ట్రిక్ట్కి ఒక్కళ్ళున్నా సరిపోతారు నాకు అట్లాగా. అంచేత మీరు రేపు పొద్దున కనుక వచ్చినట్టయితే నువ్వు ఒక్క మీ నియోజకవర్గానికే కాదు మొత్తం స్టేట్కి అంతటికీ సేవ చేసినట్టు ఉంటుంది అది. అంచేత మీరు ఆలోచించి చెప్పండి అంటే, అయితే నేను నాకు కొద్దిగా టైం ఇవ్వండి చెప్తానని చెప్పేసి వచ్చేసాను. ఆ రోజు నాతోటి దగ్గరగా ఒక 20 మినిట్స్ పైనే మాట్లాడారు ఆయన. 20 మినిట్స్ అంత టైము అప్పుడు ఎవరితోటి మాట్లాడలేదు అసలు. ఆయన బయటకు వచ్చిన తర్వాత మావయ్య గారు ఉన్నారు, నారాయణ స్వామి గారు ఉండి, లేదు ఇంతసేపు మాట్లాడటం ఎప్పుడు చూడలేదు నేను, మాకు కూడా 3 మినిట్స్ 2 మినిట్స్ టైం అంతేది అయిపోయింది. సరిగ్గా 48 అవర్స్ తర్వాత మళ్ళీ ఆయన ఫోన్ చేశారు. ఏంటి ఏం చేస్తున్నారు, ఏం డెసిషన్ తీసుకున్నారంటే, సరే సార్ డెఫినెట్గా మీతోటి నేను వర్క్ చేయడం అనేది ఐ ఫీల్ ఇట్ ప్లెజర్లా ఫీల్ అవుతున్నాను, నేను డెఫినెట్గా చేస్తానంటే, అయితే ఎక్కడికి వెళ్ళొద్దు హైదరాబాద్లో ఉండండి అన్నారు. తర్వాత 1 వీక్ తర్వాత 10 డేస్ తర్వాత ఆయన నాతో చెప్పారు, ఇలా ఇవాళ సీట్ కన్ఫర్మ్ చేస్తున్నాను మీకు అని చెప్పి. అట్లా నేను రాజకీయంలోకి వచ్చాను. లయన్స్ క్లబ్లో మీరు అనేక మందికి సేవలు అందించారు, వైద్య సేవలు. ఆ లయన్స్ క్లబ్ వైద్య వృత్తిలో ఉన్నటువంటి మీరు ఒక్కసారికి సొసైటీ వైపు చూడడం పట్ల వేరియేషన్, మీకు తేడా ఏమనిపిస్తుంది అంటే? అక్కడుండి చేసేది పెద్ద బాధ్యత గలది కాదు, అది మన ఇంట్రెస్ట్ మీద చేసేదండి. అది దట్ ఈజ్ అన్ ఎన్జిఓ ఆర్గనైజేషన్. అది మన ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో ఆ ఇంట్రెస్ట్ అంతవరకు చేస్తాం, తర్వాత వదిలేస్తాం. మనకి ఇంట్రెస్ట్ లేకపోతే ఏ నిమిషంలోనే వదిలేయచ్చు. ఇక్కడ రాజకీయం వచ్చిన తర్వాత వదలటం కూడా మీ చేతిలో ఉండదు. ఖచ్చితంగా 5 ఇయర్స్ ఖచ్చితంగా చేసి తీరాలి. ఒకసారి ఎంటర్ అయిన తర్వాత మిమ్మల్ని వాళ్ళు వదలరు. సో అట్లా ఇది ఒక ఇంటర్లాకింగ్ సొసైటీ లాగా అయిపోతుంది. అది నిజంగా అక్కడ వేరు ఇక్కడ వేరు. కానీ నన్ను అడిగితే ఇక్కడ చేసేదానికన్నా ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ నుండి బెటర్గా చేయొచ్చేమో నాకు అనిపిస్తుంది ఇప్పటికి కూడా. అలాగే అదేవిధంగా మీరు చెప్పండి, 2004 నుండి 2014 వరకు కూడా, అంటే 2014 ఎన్నికల ముందు వరకు కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, తెలుగుదేశంలోనే మీరు పనిచేశారు. 2014 ఎన్నికల తర్వాత ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి గల కారణాలు ఏంటంటారు? ఎస్, నేను యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు చాలా విజన్ ఉన్నటువంటి నాయకుడు, ఒప్పుకోవాలి మనం, దాంట్లో అనుమానం ఏం లేదు. నేను అపోజిషన్లో ఉన్నప్పుడు అప్పుడు మేము అందరం 44 మెంబర్స్ ఉండేవాళ్ళం అంతే. నేను రెగ్యులర్గా నా చదవటం అనేది అలవాటు. సో రెగ్యులర్ లైబ్రరీ కూర్చొని చాలా విషయాలు, అంటే పొలిటికల్ సంబంధించినవి, సోషల్ యాక్టివిటీకి సంబంధించినవి, అంటే సోషల్ స్టాటస్ ప్రజలకు పెంచడానికి సంబంధించినవి అన్నీ చాలా ఎక్కువ చదివేవాడిని. అవన్నీ రాసి పెట్టుకునేవాడిని. ఎప్పుడన్నా డిబేట్స్ కనుక ఉంటాయి కాబట్టి అందరం మాట్లాడాలి కాబట్టి దాంట్లో హెల్త్ గురించి కానీ దేని గురించి అని మాట్లాడినప్పుడు నాకు ఇచ్చేవారు ఛాన్స్, నేను మాట్లాడేవాడిని. సో రెగ్యులర్గా లైబ్రరీ కూర్చోవడం, చదువుకోవటం, నేను నోట్స్ రాసుకోవటం పెంచేది.
అయితే అది సరే, ఆ పార్టీలో ఉన్నాను కాబట్టి ఆ పార్టీలో ఏం మాట్లాడినా అది కరెక్ట్ అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు రాజశేఖర రెడ్డి గారి మీద కూడా వీళ్ళు అనేవారు. కానీ నాకు ఆ, ఒక హెల్త్ యాక్టివిటీ మీద నేను ఒకసారి మాట్లాడినప్పుడు రాజశేఖర రెడ్డి గారికి బాగా నచ్చింది అది. వచ్చి రోసయ్య గారితో చెప్పారు. అప్పుడు రోసయ్య గారు ఏమో హెల్త్ మినిస్టర్. చెప్పి డాక్టర్ గారిని క్యాకేసి ఆయన సలహాలు కూడా తీసుకోండి, చాలా విషయాలు చాలా చక్కగా చెప్పారు, మరి చాలా అవసరం కూడా అవి అని చెప్పడం జరిగింది. దాంట్లో కొన్ని విషయాలు అది మెడికల్ ఎడ్యుకేషన్లో కానీ లేకపోతే ఆరోగ్యశ్రీలో కానీ కొన్ని చేర్పించడం జరిగింది. అది 2004లో మీరు అసెంబ్లీకి ఎన్నికైన తర్వాత మీ శాలరీని కూడా ఈ వైద్యానికి ఉపయోగించారనే ఒక మాట ఉంది ఈ నియోజకవర్గంలో. అయినప్పటికీ ఇంత ఉన్నతంగా ఆలోచించే మీకు 2014 ముందు ఇటువంటి పరాభవం అనాలా లేక ఇంకేమనాలంటారు? ఎలా చూస్తారు? ఇట్లా కాదండి. యాక్చువల్గా ఏంటంటే ఆయన సడన్గా ఆయనకే ఇస్తున్నాను సీట్ అని అనౌన్స్ చేయడం బహుశా ముందే ఫిక్స్ అయిపోయి ఉండొచ్చు. ఏదో కారణాల వల్ల ఆయన కూడా తప్పుదారి పట్టించారు. పాపం ఆయన నమ్మారు ఆయన. సరే సడన్గా నేను పెద్ద నాకు ఇంట్రెస్ట్ లేదండి. నేను ఆల్మోస్ట్ ఐ కెప్ట్ క్వైట్ ఫర్ 1 day. బట్ లోకల్ క్యాడర్ అందరూ వచ్చి నాకు చాలా ప్రెషర్ ఇచ్చారు. లేదు నథింగ్ డూయింగ్, మీరు ఇండిపెండెంట్కి వెళ్ళాలి. ఇండిపెండెంట్కి వెళ్ళాలంటే మనీ కావాలి, అన్నీ కావాలి యాక్చువల్గా. లేదు మీరు వెళ్ళాలి, చూద్దాం అసలు మీరు ముందు నామినేషన్ అయిన తర్వాత చూద్దాం అన్నారు. సరే నేను నామినేషన్ వేసాను అనేటప్పటికీ, నేను కంటెస్ట్ చేస్తాను అనేటప్పటికీ దర్ ఇస్ ఎ బిగ్ అప్రోర్ వచ్చింది. ప్లస్ చాలా మటుకు సపోర్ట్ చేశారు. నేను ఫైనల్గా నామినేషన్ కూడా వేసాను, అక్కడ లేకపోతే తీసేద్దామని. వేసిన తర్వాత నేను చెప్పాను మనీ ఫ్యాక్టర్స్ అన్నీ ఉన్నాయి కదా, ఈ ప్రాబ్లం అంటే చాలామంది పాపం తీసుకొచ్చి డొనేషన్స్ అవి ఇవ్వటం అది ఇది జరిగిందండి. సో మొత్తానికి ఐ వెంట్ ఫర్ అన్ ఎలక్షన్. యాక్చువల్ ఎలక్షన్లో మోరల్గా నేనే నెగ్గానండి యాక్చువల్గా. అంటే అప్పుడు నాకు వాళ్ళు అలాట్ చేసినటువంటి ఆటో సింబల్ సేమ్ సింబల్ పార్లమెంట్కి కూడా వచ్చింది. ఓకే, సో ఫస్ట్ పార్లమెంట్ పెడతారు, నెక్స్ట్ ఇది పెడతారు. అవుట్ ఆఫ్ షియర్ యాంగ్జైటీ ఆర్ అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫస్ట్ పార్లమెంట్ దాంట్లో కొట్టేశారు అంటారు సింబల్. దట్ పార్లమెంట్ ఆయన ఎందుకు వేసాడు, ఎవరో ఏమంటే వేసాడు అంతే. అతను ఎవరో కూడా తెలియదు, ఎవరో తెలియదు, అతను ట్రేస్ కాలేదు కూడా. ఆయనకి తతిమా నియోజకవర్గాలు 6 నియోజకవర్గాలు 150 ఓట్లు 100 ఓట్లు వచ్చినాయి. నా దాంట్లో 13,000 ఓట్లు వచ్చినాయి. సో ఎవిడెంట్లీ ఇట్ ఈస్ నా ఓట్స్ అవి అన్నీ. మీరు 2014లో తెలుగుదేశాన్ని విడిచిపెట్టి బీజేపీ ఇండిపెండెంట్గా పోటీ చేయడం, తర్వాత బీజేపీ పార్టీకి వెళ్ళడం. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇప్పటికే తెలుగుదేశం పార్టీని అధిష్టానం నుండి కూడా మీకు కొంతమంది మంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా మిమ్మల్ని కలవడం జరిగింది. బీజేపీలో మీరు ఉన్నారని చెప్పారు. చివరి స్థాయిలో వైసీపీకి రావడానికి గల కారణాలు? యాక్చువల్గా నేను పాలిటిక్స్లోకి ఎంటర్ అవ్వడం అసలు ఇష్టం లేదండి, అయిపోయింది. కానీ ఎవరైతే నన్ను బాగా సపోర్ట్ చేసి ఉండిపోయారో వాళ్ళు మళ్ళీ తెలుగుదేశం వైపు వెళ్ళడానికి ఇష్టపడలేదు. నేను స్పెసిఫిక్గా ఎలక్షన్ అయిపోయిన వెంటనే నేను ఒక 200 మెంబర్స్ని పిలిచాను. నేను యాక్చువల్ ఆ రోజున 800 మెంబర్స్ వచ్చారు. నేను పిలవపైన వచ్చారు. నేను ఎవరిని మాట్లాడనివ్వలేదు అసలు. నేను ఒక్కడనే మాట్లాడి, మీరు ఎట్లాగా మీరు ఇంతకాలం నుంచి నాకన్నా సీనియర్స్ చాలామంది మీరు అందరూ ఉన్నారు తెలుగుదేశంలో, మీ సీనియారిటీ పోగొట్టుకోవద్దు, అయిపోయింది అయిపోయింది, మీరు మళ్ళీ బ్యాక్ టు తెలుగుదేశానికి వెళ్ళిపోయి నాకు పనిచేసిన సరే తెలుగుదేశం. నాకు పనిచేసిన వాళ్ళు దగ్గర మోర్ దెన్ 20 కౌన్సిలర్స్ ఉన్నారు. అండ్ మన పంచాయతీస్లో నెగ్గినటువంటి ప్రెసిడెంట్స్ దగ్గర 40 మెంబర్స్ ఉంటే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరూ ఇంచుమించుగా వాళ్ళందరూ మళ్ళీ నేను అడిగాను, నేను అనవసరం మీరు ఇలాగ గవర్నమెంట్ ఇప్పుడు వచ్చింది కాబట్టి సార్ మీరు వెళ్తేనే మీకు అడ్వాంటేజ్ ఉంటుంది, వెళ్ళిపోండి అని చెప్పాను. ఇంకెవరు మాట్లాడుతూ ఉంటే నేను ఎలా చేయలేదు. వాళ్ళు యాక్చువల్గా వెళ్ళిపోయారు, దాంట్లోకి వెళ్ళి ఉన్నారు. కానీ ఇప్పటికీ వాళ్ళు నా మీద డెఫినెట్గా ఎఫెక్షన్ ఎప్పుడు చూపిస్తూనే ఉన్నారు. ఇది అయిపోయిన తర్వాత కొంతకాలం 6 months పోయిన తర్వాత నాతో ఎవరైతే ఉండారో వాళ్ళకి ఏమైందంటే, ఏమంటే ఏదోటి మేము ఒక రాజకీయ పార్టీ చాలా కాలం రాజకీయంలో ఉన్నాం కాబట్టి ఒక పార్టీ అనేది లేకపోతే మాకు కొద్ది ఇబ్బందిగా ఉంది, మరి మీరు ఏదో డెసిషన్ తీసుకుంటేనేమో మనం చేద్దాం అని ఒక మెసేజ్ అయితే పంపిస్తే ఆయన కౌరు పంపించారు ఎవరి చేత. వీళ్ళందరూ మళ్ళీ దాంట్లో చేరడానికి ఇష్టపడలేదు. మళ్ళీ వెళ్ళి ఆయన వెనకాల మీరు మనం ఎందుకు తిరగాలని చెప్పి. అట్ ది సేమ్ టైం బీజేపీ వాళ్ళు కూడా రెగ్యులర్గా వచ్చి అడిగారు వాళ్ళు. సరే ఏదో అడుగుతున్నారు కదా, బీజేపీ తెలుగుదేశం కలిపే ఉన్నాయి కాబట్టి ఇది నేషనల్ పార్టీ కాబట్టి మనం ఎందుకు బీజేపీలో చేరకూడదని ఒక ఇది వచ్చింది. సో బీజేపీలో నేను ఆ రోజు బీజేపీలో చేరడం జరిగింది. బీజేపీలో చేరిన తర్వాత వాళ్ళు ఇమ్మీడియట్గానే పాపం నాకు స్వచ్ఛ భారత్ కన్వీనర్, స్టేట్ కన్వీనర్ ఇచ్చారు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చింది, అది ఇచ్చారు. అది దట్ ఈస్ ఎ రెస్పెక్ట్ మీ. ఇన్ఫ్యాక్ట్ నేను వచ్చి ఇమీడియట్గా ఇవ్వటం. అంతేకాకుండా
మన డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా కూడా ఇమ్మని అడిగారు 6 months పోయిన తర్వాత. వాళ్ళ రూల్ ఏంటంటే డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అనేది 10 years కంటిన్యూస్గా బీజేపీలో ఉండేది కానీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ కాకూడదు. దట్ ఈజ్ వాళ్ళకి రూల్ ఒకటి ఉంది. అది అధిగమించి నన్ను మీరు ఎందుకు చేయకూడదని అడిగారు. అమ్మో అంత కష్టం నేను పడలేను, వద్దులేను, నాకు ఇప్పుడు రాజకీయం మీద కూడా ఇంట్రెస్ట్ లేదు కదా, నేనే సైలెంట్ వర్కర్ నౌ ఇన్ ద రాజకీయాల్లో నేను చెప్పి నేను యాక్సెప్ట్ చేయలేదు దాన్ని. సరే ఇప్పుడు లాస్ట్ 6 months 1.5 years నుంచి వైఎస్ఆర్సీపీ వాళ్ళు కన్సిస్టెంట్గా ఎవ్రీ వీక్ 10 days లేకపోతే అలాగ అడుగుతూనే ఉన్నారు కన్సిస్టెంట్గా. ఎవరో ఒకళ్ళు రావటం అడగటం, సారీ సార్ నాకు బికాజ్ ఆఫ్ మై ఏజ్ నాకు ఇంట్రెస్ట్ లేదు, వద్దండి నన్ను వదిలేసి నేను చెప్తానే ఉన్నాను. ఐ నెవర్ థాట్ మళ్ళీ అగైన్ నేను పాలిటిక్స్లోకి యాక్టివ్గా వస్తాను అనుకోలేదు. సార్ చెప్పండి, ఇప్పుడు 77 సంవత్సరాల వయసులో రిటైర్మెంట్ స్థాయి తీసుకోవాల్సిన వయసులో యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నారు. ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ కావచ్చు, జనసేన కావచ్చు, వైఎస్ఆర్సీపీ, ఈ 3 పార్టీల్లో పాలకొల నుంచి ఎవరు విన్ అయిపోయే అవకాశాలు ఉన్నాయండి? ఎవరు కంటెస్ట్ చేసినా వాళ్ళు ఖచ్చితంగా నెగ్గుతామని ఉద్దేశంతో దిగుతారు. నాకు కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను, నీకు 100% నెగ్గుతుంది. ఈ కాన్ఫిడెన్స్ ఈ మధ్యన కూడా పెరిగింది కాదు, బికాజ్ ది పీపుల్లో జగన్ గారి మీద ఉన్నటువంటి ఆ ఇంట్రెస్ట్ కానీ మోజ్ కానీ లేకపోతే అది మేబీ అది ఒక ఎమోషనల్ ఫ్యాక్టర్ అవ్వచ్చు, బట్ దట్ ఎమోషనల్ ఫ్యాక్టర్ చాలా హైగా ఉంది. అది ఇక్కడ చూసిన ఏ కార్నర్ చూసినా చాలా చాలా హైగా ఉంది. మీకు ఈ నియోజకవర్గంలో కానీ బయట ఈ జిల్లాలో కానీ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీలో ఉన్నటువంటి మీరు ఈ వైఎస్ఆర్సీపీలో గత కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తికి అన్యాయం జరిగింది అనే అభిప్రాయాన్ని లేవనెత్తుతున్నారు. దీని మీద మీ కామెంట్? దట్ ఈస్ ట్రూ, అందరూ అనుకుంటారు అలాగా. కానీ నాకు ఇచ్చేటప్పుడు ఫస్ట్ నేను పెట్టిన కండిషన్ ఏంటంటే నాగబాబు గారికి మీరు ఒకవేళ వెళ్తే ఆయన మటుకు యాక్సెప్ట్ చేయాలి. ఫస్ట్ థింగ్ అది నేను రావటానికి. ఆయన ఒకవేళ యాక్సెప్ట్ చేసిన తర్వాత చెయ్యకపోతే నేను రాను. యాక్సెప్ట్ చేస్తే ఆయనకి మంచి పొజిషన్ ఖచ్చితంగా మీరు ఇచ్చి తీరాలి. నాకు ఎలాగ ఇస్తానంటున్నారో ఆయనకి మంచి పొజిషన్ ఇచ్చి తీరాలి. నేనైతే కంటెస్ట్ చేయడానికి సిద్ధపడుతున్నాను కాబట్టి ఆ 2 ఖచ్చితంగా మీరు చేస్తారంటేనే నేను దీంట్లోకి వస్తాను, లేకపోతే రానని చాలా స్పెసిఫిక్గా చెప్పాను. అదేవిధంగా ఇప్పుడు 2004 నుంచి 2009 వరకు శాసనసభ్యుగా పాలకొల నియోజకవర్గంలో పనిచేసినటువంటి మీరు తర్వాత ప్రతిపక్ష పార్టీలో ఉన్నారు. సో ఇప్పుడు ఈ 2019 ఎన్నికల్లో మీకు ఇప్పుడు ఈ వైఎస్ఆర్సీపీ నుండి ఈ నియోజకవర్గంలో తిరుగుతున్నప్పుడు ప్రజల నుండి మీకు వచ్చేటువంటి ఛాలెంజెస్ కానీ, అభివృద్ధి పనులు కానీ, వాళ్ళు అడుగుతున్నటువంటి మేనిఫెస్టో కానీ మీ దృష్టిలో ఏమైనా ఉందంటారా? డెఫినెట్గా ఎవరైనా ఎలక్షన్కి వెళ్ళేటప్పుడు కోరికలు చాలా ఉంటాయి ప్రజలకి. అవి న్యాచురల్ అండి, అడుగుతారు. నిజంగా వాళ్ళ అవసరాలు కూడా ఉన్నాయి, అడుగుతారు కూడా. అవి ఎంతవరకు మనం చేస్తాం అనేది మనం కూడా ఆలోచించుకొని చూసుకోవాలి. ఒకసారి నేను చేస్తానని కమిట్ అయిన తర్వాత ఖచ్చితంగా చేసి తీరాలి. నేను ఇప్పుడు వాళ్ళు అడిగే కోరికలు కూడా మరీ గొంతం కోరికలు కోరలేదని అనిపించింది నాకు. చాలా రీజనబుల్గా ఉన్న కోరికలే కోరారు. వాళ్ళకి తప్పకుండా తీర్చడానికి ప్రయత్నం చేయవలసిన బాధ్యత నా మీద ఉంది. ఖచ్చితంగా తీసుకున్న తర్వాత నేను ఒకసారి బాధ్యత తీసుకుంటే వాళ్ళకి కావాల్సిన కోరికలు తీర్చేవాళ్ళు. అవి ఒక్కసారి కాకపోవచ్చు కానీ డెఫినెట్గా స్లోగా మటుకు డెఫినెట్గా చేసి పెడతాను. అదేవిధంగా పాలకొల్లు పట్టణం చాలా కంజెక్టెడ్గా ఉంటుంది, చాలా చిన్న పట్టణం కానీ చాలా పేరొందినటువంటి పట్టణం. ఈ నియోజకవర్గంలో ప్రధానమైన ట్రాఫిక్ సమస్య కానీ ఇతర సమస్యలు కానీ ఈ పరిష్కారం కోసం ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయంటారు? పాలకొల్లు పట్టణం చాలా పురాతన పట్టణం అండి. కానీ అట్ ది సేమ్ టైం పాలకొల్లు జనాభా నా చిన్నప్పుడు ఎంత ఉందో ఇప్పుడు కూడా ఇంచుమించుగా అంతే ఉంది. పెద్ద ఎక్కువ పెరగలేదు కంపారిటివ్గా చూసుకుంటే. ఇప్పుడు చూసుకుంటే భీమవరం చూసుకోండి, తణుకు చూసుకోండి, నర్సాపూర్ చూసుకోండి, వాటితో చూస్తే పెద్దగా ఎక్కువ పెరిగినట్టు అనిపించదు. ఈ నియోజకవర్గంలో ఉపాధి కోసం ఇతర కంట్రీస్ వెళ్ళే పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇక్కడ మీరు చెప్పినట్టుగా సముద్ర తీరం ఉండడం వల్ల ఉప్పు నీరు తాగడానికి సరైనటువంటి డ్రింకింగ్ వాటర్ లేనటువంటి పరిస్థితి. మీరు శాసనసభ్యుగా ఎన్నికైతే మీ హయాంలో ఇప్పటికైనా సరే ఏదైనా ఒక దీర్ఘకాలికమైనటువంటి ఈ సమస్య నుండి పరిష్కారం ఏమైనా దొరుకుతుందంటారు ప్రజలకి? అదే చెప్పాను కదండి, డ్రింకింగ్ వాటర్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ అన్నాను. వాటర్ ఉంది ప్రతి చోట, కానీ ఇది అన్సైల్ వాటర్ అంటే డెఫినెట్గా. అంచేత నా ఉద్దేశంలో అది ప్రయారిటీ ఖచ్చితంగా ఇవ్వాల్సిన బాధ్యత మా మీద ఉంది. డెఫినెట్గా ఇవ్వాలి, దాంట్లో అనుమానమే లేదు. ఇవి రెండూ కాకుండా మీరు చెప్పినట్టు చాలామంది ఇక్కడ నుంచి ఇతర దేశాలకు వెళ్ళిపోతున్నారు. బాగా చదువుకుని ఇతర దేశాలకు వెళ్ళే వాళ్ళు ఇట్స్ ఫైన్, ఇట్ ఇస్ ఆల్ రైట్. బట్ ఒక ఏమీ లేకుండా చాలా అక్కడ ఇక్కడనే ఎక్కువ జీతం వస్తుంది, దాన్ని బట్టి పిల్లల్ని చదివించుకోవచ్చు అనే భావంతో చాలామంది గల్ఫ్ కంట్రీస్కి వెళ్తున్నారండి. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు ఒక డాక్టర్గా
ఆరోగ్యశ్రీ కానీ ఇటువంటి అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. మీరు ఒక డాక్టర్గా ఉన్నారు, రేపు శాసనసభ్యులకు ఎన్నికైన తర్వాత ఈ నియోజకవర్గంలో వైద్యానికి ఒక సెపరేటమైనటువంటి మీ స్థాయిలో అంటే మీకున్నటువంటి అవకాశాన్ని బట్టి ప్రజలకు ఏ రకమైన సేవలు అందిస్తారు వైద్యపరంగా? హాస్పిటల్స్లో ఆల్మోస్ట్ పాలకులు లాంటిది కానీ తణుకు కానీ ఈ హాస్పిటల్స్లో బెటర్ ఫెసిలిటీస్ వచ్చినాయండి. ఇదివరకన్నా డెఫినెట్గా బెటర్ ఫెసిలిటీస్ వచ్చినాయి, కానీ ఇప్పుడు సరిపోవు అవి. ఇప్పుడున్నటువంటి దాంట్లో చాలా స్పెషాలిటీస్ వచ్చినాయి. పీపుల్ కూడా దే నీడ్ ఏ స్పెషలిస్ట్ ఫర్ ఎవ్రీథింగ్. ఈ స్పెషాలిటీస్ ఇంకా ఎక్కువ రావాల్సిన అవసరం ఉంది. ప్లస్ దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ సిటీ స్కాన్ చాలా ఇంపార్టెంట్ ప్రతి చోట. ఇటువంటి హాస్పిటల్స్లో సిటీ స్కాన్స్ తెచ్చుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా. సిటీ స్కాన్ వస్తే సరిపోదు, దానికి ఒక రేడియాలజిస్ట్ డాక్టర్, దానికి స్పెషాలిటీ చేసిన డాక్టర్కి డెఫినెట్గా కావాలి. దానికి కావాల్సిన టెక్నీషియన్స్ కావాలి. ఆ టెక్నీషియన్స్ ఉన్నారు, స్పెషాలిటీ డాక్టర్స్ ఉన్నారు, మరి సిటీ స్కాన్స్ తెచ్చుకోవడం. అట్లాగే చేసినట్టయితే ఈరోజు ఆరోగ్యశ్రీ మీద కానీ లేకపోతే చీఫ్ మినిస్టర్స్ రిలీఫ్ ఫండ్ మీద కానీ కొన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారండి. ఆ డబ్బు ఇటు డైవర్ట్ చేస్తే చాలా మటుకు 90% ఇటువంటి ప్లేసెస్లో అయిపోతుందండి. కొన్ని స్పెషాలిటీస్ కార్పొరేట్ హాస్పిటల్కో లేకపోతే నిమ్స్కో అట్లా వెళ్ళవలసిన అవసరం ఉంటుంది తప్ప తత్మదంత అవసరం ఉండదు. సో ఆ రకంగా డెవలప్ చేయడం అనేది స్టార్ట్ చేస్తే డెవలప్మెంట్ ఓవర్ నైట్ వచ్చేస్తుంది అన్న నేను. ఇట్ టేక్స్ టైం, బట్ ఆ ఐడియా కనుక ఉంటే డెఫినెట్గా 10 yearsకి అన్ని హాస్పిటల్ అన్ని ప్లేసెస్లోనూ ఎక్సలెంట్ వైద్యం రావడానికి బాగుంటుంది. అదేవిధంగా ఇక చివరిగా 2019 ఎన్నికలకి ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి 3 పార్టీలతో పాటు కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి 2 పార్టీలు కాంగ్రెస్, బీజేపీ కూడా పోటీ పడుతుంది. ఈ 5 పార్టీలకు సంబంధించి ఈ పాలకొల్లు నియోజకవర్గంలో విజయం ఎవరిని వరిస్తుంది అనుకుంటున్నారు? ఏ రకంగా ఉండబోతుంది? యాజ్ ఫార్ యాజ్ ద అసెంబ్లీ ఈజ్ కన్సర్న్ అంటే ఇప్పుడు డెఫినెట్గా జగన్ గారి మీద ఎక్కువ మొబ్బు చూపుతున్నారు అందరూ. సో నా దేశంలో 100కి 100 పాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ రావడానికి అవకాశం ఉంది. జనసేన పార్టీ అంటే చాలామంది భయపడుతున్నారు. అంటే లాస్ట్ టైం ఎట్లాగైంది, మళ్ళీ ఇట్లా ఉంటుందో అనే భావం మటుకు చాలా మందిలో ఉంది. యంగర్ జనరేషన్లో డెఫినెట్గా జనసేనకి వేయాలని వాళ్ళందరూ ఊరుతున్నారు. కానీ అబోవ్ 40-45 years దాటిన వాళ్ళందరూ కొద్ది జడుస్తున్నారు ఎలా ఉంటుందనే భావం. అంచేత ఒకవేళ వచ్చినా కానీ అది 10-15 సీట్లు కన్నా ఎక్కువ రాకపోవచ్చు. సో మేజర్ పోటీ డెఫినెట్గా బిట్వీన్ తెలుగుదేశం అండ్ వైఎస్ఆర్సీపీ. సో నా దేశంలో వైఎస్ఆర్సీపీకి డెఫినెట్గా మొగ్గు ఎక్కువ ఉన్నది, దాంట్లో అనుమానం ఏం లేదు. యాజ్ ఫర్ as సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ కన్సర్న్ బీజేపీ డెఫినెట్గా నా దేశంలో 100% వస్తుంది. కాంగ్రెస్ ఇంకా టైం పట్టొచ్చు పుంజుకోవడానికి, చాలా పాతాళానికి వెళ్ళిపోయింది. సో ఇట్ డెఫినెట్గా టేక్స్ టైం. అది ఖచ్చితంగా ఇంకో 10 years పట్టొచ్చేమో మళ్ళీ రావడానికి. బీజేపీ మటుకు నెక్స్ట్ టైం అంటే ఇంకొక ఆల్టర్నేట్ పార్టీ కూడా లేదు మనకి. మొత్తాన్ని చూస్తే కనుక పాలకొల్లు నియోజకవర్గంలో డాక్టర్ బాబ్జీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీకి సిద్ధంగా ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో ఆయనకున్నటువంటి అనుభవాలు కావచ్చు, రాజకీయ జీవితంలో ఆయన చూసినటువంటి ఏదైతే పూర్ పీపుల్ కావచ్చు, సమస్త ఎవరైతే దిగువ స్థాయి ప్రజలు ఉన్నారో వాళ్ళ యొక్క కష్ట నష్టాలు తెలుసుకున్నటువంటి ఒక నాయకుడిగా ప్రజెంట్ ఉన్నటువంటి రాజకీయాల్లో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి, దోపిడీ ఏ అయితే రాజకీయాలు ఉన్నాయో ఈ రాజకీయాలన్నింటిలో కూడా ఒక ప్రత్యామ్నాయమైనటువంటి రాజకీయ విధానం కావాలి, విజయవంతమైనటువంటి పార్టీగా ఆయన చెప్పడం కూడా జరుగుతుంది. మొత్తానికి చూస్తే కనుక రేపు 2019 ఎన్నికల్లో విజయం సాధించేది వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రమే అని డాక్టర్ బాబ్జీ గారి అభిప్రాయంగా మనం చూడొచ్చు. వీడియో జర్నలిస్ట్ నరేందర్తో శ్యామలరావు, AP 24/7, పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నుండి.